నువ్వు మొగోడువైతే రా, కోర్టుకు పో, ఏ వాయిదా అడగను, నాకొద్దు, వాయిదాలు వద్దు. 6 నెలల్లో నా కేసు తీర్పిండి అని అడుగు. కూటమి ప్రభుత్వం నీ వెనకుంటుంది ఈ విషయంలో. మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. నువ్వు మొగాడువైతే రా, 6 నెలలు కోర్టులో తెలుసుకుంటాం. 6 నెలలు రోజు నేను కోర్టుకు వస్తా. నేను ఖాళీగా ఉన్నా, నాకు పని బాట లేదు, బెంగళూరు పోయే బదులు కోర్టుకు వస్తానని చెప్పు. నాకు ఇంక కేసులు వద్దు, అటో ఇటో తేల్చండి అని చెప్పే దమ్ము ధైర్యం నీకు కానీ ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎదవలకు అందరికీ ఎవరికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. లేదే, రారే, భయము, మళ్ళీ మీరు మా గురించి మాట్లాడతారు, మళ్ళీ మమ్మల్ని తిడతా ఉంటారు. కానీ మేమింటా కూర్చోవాలా? నో. ఈరోజు నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గురించి కానీ మాట్లాడే పని అయితే ఫస్ట్ నీ కేసులు తెగదింపు చేసుకొని రా, కోర్టుకు పో. దమ్మున్న మగాడి అంటావు కదా, పో కోర్టుకి. 6 నెలల్లో రోజు నేను ఈడ కూర్చుంటా, నా ట్రయల్ కంప్లీట్ చేయండి అని చెప్పే దమ్ము ధైర్యం లేనోడివి తెలుగుదేశం పార్టీ గురించి కానీ తెలుగుదేశం పార్టీ విధానాల గురించి కానీ మాట్లాడే హక్కు కూడా లేదని కూడా నేను మనవి చేస్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నాం, చెప్పుతో కొట్టాలా? డెఫినెట్గా కొట్టాలి. నేను ఎందుకు కొట్టాలంటే, నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన దొంగతనాలకి శిక్ష పడకుండా తప్పించుకుంటున్నావు కాబట్టి, నువ్వు ఒక ద్రోహివి కాబట్టి, నువ్వు ఒక దొంగవ కాబట్టి. నీతో పాటు మంచోళ్ళు ఉంటారా? ఎట్లుంటారు? నీ సీఎంఓ, నువ్వు సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓలో ఉండే వాళ్ళందరూ దొంగలే, నీ మంత్రులందరూ దొంగలే, నీ చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా దొంగ బ్యాచే, నీకుండే మెయిన్ కార్యకర్తలు సగం మంది ఇటువంటి వాళ్ళే, మంచోడు ఎవడు నీతో ఉండడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి.